డైరెక్టర్ బుచ్చిబాబు నుంచి సరికొత్త బ్రేకింగ్ న్యూస్ అన్నమాట. నెక్స్ట్ ఏ హీరోతో సినిమా చేయబోతున్నాడు, ఆ హీరోకి ఏం అంగవైకల్యం పెట్టబోతున్నాడు అని చెప్పేసి ఇప్పటి నుంచే కూడా ఫ్యాన్స్ అందరు మాట్లాడుకుంటున్నారు. మరి నెక్స్ట్ ఏ హీరోతో సినిమా చేస్తున్నారు? సో డైరెక్టర్ బుచ్చిబాబు గారు మాత్రం చాలా ఫాస్ట్గా ఫేమస్ అయ్యారని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఎంతోమంది దర్శకులు ఎన్నో సినిమాలు తీసి ఒక పేరు తెచ్చుకోవడానికి కనీసం 4-5 సినిమాలు కన్నా కష్టపడితే కానీ ఒక మంచి స్టార్ ఇమేజ్ రాదనమాట. అలాంటిది బుచ్చిబాబు గారు ఆయన మొదటి సినిమాతోనే అంటే సుకుమార్ శిష్యుడిగా ఆయన రంగప్రవేశం చేసి ఒక డైరెక్షన్ చేసి సో ఒక మంచి పేరు అయితే తెచ్చుకున్నారు. మరి ఇప్పుడు పెద్ద చూస్తే కనుక రెండో సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్ళిపోతుంది. అంతకుముందు ఉప్పిన కూడా దాదాపు ఒక కొత్త హీరోయిన్ పెట్టుకుని మొత్తం కొత్త వాళ్ళతో చాలా మంచి సినిమా 100 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన సినిమా అయితే సంపాదించారనమాట. సో మరి బుచ్చిబాబు గారు అట్లా ఫేమస్ అయ్యారు. మళ్ళీ ఉప్పిన సినిమాలో ఏదైతే ప్రైవేట్ పార్ట్ కటింగ్ సీన్ ఉందో అట్లానే పెద్దలో కూడా ఒక కటింగ్ సీన్ అయితే పెట్టారనమాట. సో అది చూసే ఆడియన్స్ కోసం లీక్ చేయకూడదు ఏం చేశారనేది. సో మరి అట్లా ఏదో ఒక లీక్ పెట్టడం బుచ్చిబాబుకి ఒక ఫ్యాషన్ అనుకుంటా అని చెప్పి అందరూ కామెంట్స్ అయితే చేస్తున్నారు. మరి ఇప్పుడు నెక్స్ట్ బుచ్చిబాబు గారు మహేష్ బాబు గారితో సినిమా చేస్తారు అని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు. మరి ఆయన కొన్ని ఇంటర్వ్యూల్లో అడిగారనమాట, ఈసారి మహేష్ బాబు గారికి ఏం కట్ చేయబోతున్నారు, చెయ్యా కాలా లేకపోతే కన్నా ఇంకేదైనా కట్ చేస్తారని చెప్పి అందరూ అడుగుతున్నారు అనమాట. సో మరి ఆయన ఒక నవ్వున వేసి ఊరుకున్నారు. ఎందుకంటే నేను ఇంకా ఏం అనుకోలేదండి, కథలో అవసరమైతేనే అట్లాంటివి చేస్తాం కానీ పనిమాల అలా రాసుకునే కథ రాయమన్నట్టుగా ఆయన చెప్పారు. సో మరి బుచ్చిబాబు గారు ఇప్పుడు చాలా హ్యాపీగా అయితే ఉన్నారు. ఎందుకంటే పెద్ద అవుట్పుట్ ఆయన్ని ముందు ఊపిరి ఆడినట్లేదు అనమాట. ఆయన ఫోన్ కాల్స్ మెసేజెస్ వరుసగా వస్తున్నాయి. వేరే దాని గురించి ఆలోచించే టైం కూడా ప్రస్తుతానికి ఆయన లేరు. ఇంకా పెద్దని ప్రమోట్ చేస్తూ ఆయన ఏదో రకంగా ఇంటర్వ్యూలో కానీ అట్లా బిజీగా అయితే ఉన్నారనమాట. సో మరి నెక్స్ట్ మరి మహేష్ బాబు గారితో చేస్తారా అంటే దానికన్నా ముందు అంటే మహేష్ బాబు గారు నెక్స్ట్ వారణాసి అలాగే తర్వాత సందీప్ రెడ్డి వంగ గారి ఫిల్మ్తో బిజీగా ఉన్నారు. మరి బుచ్చిబాబు గారు నాగచైతన్య గారికి కథ వినిపించినట్టుగా సమాచారం అయితే ఉంది. ఎందుకంటే వృషకర్మ తర్వాత నాగచైతన్య గారు ఆయన 25th ఫిల్మ్ని చాలా ప్రెస్టీజియస్గా చేయబోతున్నారు. సో దానికి బుచ్చిబాబు గారు చెప్పిన కథతో వెళ్తున్నారని చెప్పి అయితే టాక్ నడుస్తుంది. మరి చూడాలి అది బుచ్చిబాబు గారు నెక్స్ట్ మహేష్ బాబు గారితో చేస్తారా లేదంటే నాగచైతన్య గారితో చేస్తారా. మరి ఆయన గోల్డెన్ హ్యాండ్ ఎవరిని వరించబోతుంది నెక్స్ట్. సో మరి ఆయనతో ఇప్పుడు సినిమా చేయడానికి స్టార్ హీరోలు అందరూ క్యూ కడుతూ ఉన్నారు. మరి చూద్దాం బుచ్చిబాబు గారు నెక్స్ట్ ఎవరితో తీస్తారు, ఎవరికి ఏం కట్ చేస్తారు అని చెప్పి.